అందరికీ నమస్కారం. నేను మీ నరేష్. ఓకే తెలుగు స్వాగతం. గేమ్ చేంజర్ మూవీ యూఎస్ఏ ప్రీమియర్స్ రివ్యూలు పడిపోయాయి. చాలామంది చూసి దీని మీద తమ అభిప్రాయాలు చెప్పారు. వారిని బట్టి అక్కడ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా హిట్టా లేదా తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్. ఈయన వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని కూడా తీసుకొచ్చి పెట్టాయి ఆ చిత్రాలు. మరి ఏదేమైనా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ముందుకెళ్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్లో చేసిన గేమ్ చేంజర్ రేపు విడుదల కాబోతుంది. ఇప్పటికే యూఎస్లో ప్రీమియర్స్ పడ్డాయి. సో దీనికి సంబంధించిన టాక్ బయటకు వచ్చింది. దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, అసలు ఈ సినిమా కథ విషయానికి వస్తే, జనానికి మంచి చేయాలి అనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, అలాగే జనాలను తొక్కుకుంటూ ఎదిగి అన్యాయాలు అక్రమాలు చేసి అయినా సరే డబ్బు సంపాదించుకోవాలనే ఒక చెడ్డ ఆలోచన గల మంత్రికి, అంటే హెచ్జే సూర్యకి మధ్య జరిగే పోరాటం అన్నట్టు. అయితే ఇందులో ఎవరి మీద పై చేయి సాధించారు, జనానికి చేయాల్సిన మంచి రామ్ చరణ్ చేశాడా, లేదా రామ్ చరణ్ను ట్రాన్స్ఫర్ చేయించి ఆ మంత్రి అతని మీద పై చేయి సాధించాడా, మొత్తానికైతే ఎవరు గెలిచారు అనే విషయాలు తెలియాలంటే ఇండియాలో రేపు రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ సినిమా చూడాలి. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. యుఎస్ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు శంకర్ కార్తిక్ సుబ్బరాజ్ కథ తీసుకున్నప్పటికీ ఈ కథను తను ఓన్ చేసుకొని మరీ డైరెక్ట్ చేశాడు. అందువల్ల ఈ సినిమాలో ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకుడికి ఆకట్టు విధంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిందని చెప్పొచ్చు. యుఎస్ అభిమానులు కూడా ఇదే అంటున్నారు. ఇంటర్వెల్ కు ముందు 20 నిమిషాలు ఈ సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్కి తన నటనలో మంచి పరిణతిని ఈ సినిమాలో మనం చూడొచ్చు అని చెప్తున్నారు. ఇక రంగస్థలం RRR తర్వాత అంత మంచి పాత్రను పోషించిన రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తన విజయ కేతనాన్ని ఎగురవేశాడంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. దర్శకుడు శంకర్ మొదటి నుంచి ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లాడు. కథ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఆయన ఎక్కడా తడబడకుండా ముందుకు సాగడం విశేషం. కొన్ని సీన్స్ విజువల్ వండర్ గా తెరకెక్కించాడని, ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్తున్నారు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందని, సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఫాస్ట్ గా సాగుతుందంటూ ఎక్కడ బోరు కొట్టకుండా క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ కథలో ప్రతి ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ శంకర్ ఈ సినిమాని చేశాడంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏది ఏమైనా యుఎస్ ప్రేక్షకుడు ఈ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారంటూ రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించిన రామ్ చరణ్ ప్రతి పాత్రలో కూడా తన వేరియేషన్ చూపించినట్టుగా చెప్తున్నారు. మరి ఈ పాజిటివ్ రివ్యూల వేళ మనము రేపు ఫుల్ రివ్యూను ఓకే తెలుగులో చూద్దాం.